నేను 6 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే 5 కల్లా లేసి కొంచెం నీళ్లు వేడి చేసుకొని స్నానం చేసి నేను 5:30కి బండి మీద ఉంటేనే నేను వెళ్తా. అది కూడా ఆఫీస్ కోసం పెట్టిన టైం ఏదైతే 1 అవర్ ఉందో అది కూడా ఆఫీస్ టైమే, ఇది ప్లానింగే. ఓకే, సో మధ్యలో ఒక 20 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. టిఫిన్కి ఎవరినైనా అడ్జస్ట్ చేసుకొని రావాలి. లంచ్కి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఇంకొక పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి తను రావాలి, మిషన్ ఆగకూడదు. ఓకే, సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటేనే కదా ఆ 20,000, 30,000, 40,000 వస్తున్నాయి. మరి మన బిజినెస్కి డైలీ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏ ప్లాన్ చేస్తే మీకు డబ్బులు రావాలా? ఈ బిజినెస్ కోసం మనం మన జాబ్కి ఎలా షెడ్యూల్ చేసుకుంటున్నాం, ఈ బిజినెస్ కి షెడ్యూల్ చేసుకుంటేనే రిజల్ట్ చూడగలుగుతాం. ఏమా రైట్? రైట్ సార్. నేను డైలీ దాని మీద టైం పెట్టలేను, లేదా అప్పుడప్పుడు టైం పెడతాను, అది కూడా ఒక పద్ధతిగా పెట్టలేను అంటే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు నేను దాదాపుగా 13 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ గా మార్క్స్ వేసుకుంటే మీరు ఈ బిజినెస్ లో ఏ లెవెల్లో ఉన్నారనేది మీకు అర్థం అవుతుంది.